ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విజేత తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీరు ఎన్ఎల్సి ఇండియా లిమిటెడ్ వాళ్ళు రిలీజ్ చేసిన నోటిఫికేషన్ గురించి తెలుసుకోబోతున్నాము. ఇది నైవేలిలో ఉన్న, తమిళనాడులోని నైవేలిలో ఉన్న ప్లాంట్ అండి. ఇది వీటి వాళ్ళు రిలీజ్ చేశారు నోటిఫికేషన్. ఇందులో టోటల్ వేకెన్సీస్ 65 రిలీజ్ చేశారండి. వాటి యొక్క నేమ్స్ వచ్చేసి పోస్ట్ నేము ఎస్ఎంఈ ఆపరేటర్ అండి. ఇది ఎఫ్టీఈ బేసిస్లో ఉంటాయి. ఓకే, ఇందులో మొత్తం అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 30 వేకెన్సీస్, ఎస్సీ వాళ్ళకు 12 వేకెన్సీస్, ఓబీసీ నాన్ క్రిమిలేయర్ వాళ్ళకు 17 వేకెన్సీస్, ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళకు 6 వేకెన్సీస్ ఉన్నాయండి. ఇందులో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు లేదా ఐటీఐ మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ ట్రేడ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే వీళ్ళకు ఎక్స్పీరియన్స్ ఉండాల్సి వస్తుంది. మినిమం 5 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. మైనింగ్ ఎక్విప్మెంట్లో కానీ థర్మల్ స్టేషన్లో పనిచేసిన వాళ్ళందరికీ ఇది అప్లికబుల్ అండి. ఇది క్లోజింగ్ డేట్ కల్లా వీళ్ళు ఆ ఎక్స్పీరియన్స్ అనేది తెచ్చుకొని ఉండాల్సింది. దీని యొక్క అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చేసి 4/2021 అండి. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 04/2021. ఈ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఎందుకు చెప్తున్నాం అంటే, మీరు ఈ అప్లికేషన్ ఫామ్ను మొత్తాన్ని మీరు ఫిల్ చేసి వాళ్ళకి సెండ్ చేయాల్సి ఉంటుంది. నేను ఆ అప్లికేషన్ ఫామ్ను కూడా కింద డిస్క్రిప్షన్లో పొందుపరుస్తాను. దాంతోపాటుగా ఈ ఎన్సిఎల్ ఇండియా లిమిటెడ్ యొక్క వెబ్సైట్ను కూడా నా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, చూసుకోవచ్చు. ఓకే, ఇక ఇందులో ఎస్టీ వాళ్ళకు వేకెన్సీస్ లేవండి. ఎస్టీ కేటగిరీ వాళ్ళకు వేకెన్సీస్ లేవు. కాకపోతే వీళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అగెన్స్ట్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ కింద. ఇక రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి నార్మల్గా గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగానే ఉంటాయి. వీరికి పే వచ్చేసి F5 గ్రేడ్ పే ఇస్తారండి. F5 గ్రేడ్ పే ఇస్తారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇక్కడ ఇచ్చిన ఎస్ఎస్సి మాత్రమే కాదు, హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే వారు మైనింగ్ రిలేటెడ్గా ఉన్న సబ్జెక్ట్ ఏదైనా చదివి ఉండాల్సి వస్తుంది. ఓకే, ఇక అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి, మినిమం ఏజ్ లిమిట్ మెన్షన్ చేయలేదు కానీ అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి మ్యాక్సిమం 63 సంవత్సరాలకు మించి ఉంచకూడదని చెప్తున్నారు. అంతకు మించి ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు అప్లై చేసుకోవడానికి లేదు. క్రూషియల్ డేట్ వచ్చేసి 1/6/2021. ఈ డేట్ కల్లా వాళ్ళు రిజర్వేషన్ కానీ అప్పర్ ఏజ్ లిమిట్ కానీ మించకుండా ఉండాలి. ఆ రిజర్వేషన్ కానీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, నాన్ క్రిమిలేయర్ ఇవన్నీ 1/6/2021 కల్లా ఆ ఫిల్ఫిల్మెంట్ అనేది ఆ డేట్కు తెచ్చుకొని ఉండాల్సి ఉంటుంది. ఇక ఎంగేజ్మెంట్ ఆఫ్ ఎఫ్టీఈ బేసిస్ అంటే కాంట్రాక్ట్ అండి, ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అంటారు దీన్ని. ఇది ఎఫ్టీఈ అనగా ఇది 2 years టర్మ్ ఉంటుందండి. ఈ 2 yearsలో వీళ్ళకు కన్సాలిడేటెడ్ పే ఇస్తారు, 38,000 రూపాయల నెలకి. రిజర్వేషన్ వచ్చేసి యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, నాన్ క్రిమిలేయర్ వాళ్ళకి, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగానే ఉంటాయి. అంటే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ నాన్ క్రిమిలేయర్ వాళ్ళకు 3 years, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10 to 15 years వరకు. అవన్నీ గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగానే రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఇక ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళు కానీ, నాన్ క్రిమిలేయర్, ఓబీసీ నాన్ క్రిమిలేయర్ వాళ్ళు కానీ ఉన్నట్లయితే వాళ్ళు వాళ్ళ ఎలిజిబిలిటీని మీట్ చేయాలని. అంటే ఎలిజిబిలిటీ అనగా ఎవరైతే ఒరిజినల్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయగలరో వాళ్ళు మాత్రమే ఆ రిజర్వేషన్ను క్లెయిమ్ చేసుకోవడానికి ఉంటుంది. ఒకవేళ ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయలేని వాళ్ళు జనరల్ కేటగిరీ కింద కన్సిడర్ చేయబడతారు. ఇక నాన్ క్రీమీ వారు కంపల్సరీగా నాన్ క్రీమీ లేయర్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ క్రీమీ లేయర్ వాళ్ళు ఉన్నట్లయితే వారిని అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ కిందనే అప్లై చేసుకోవాలి. వారిని ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ కింద వాళ్ళని క్లెయిమ్ చేసుకోవడానికి లేదు. ఓకే, ఇక కమర్షియల్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళైతే కంపల్సరీగా వాళ్ళు వాళ్ళ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ అయిన ఇన్కమ్ సర్టిఫికేట్ లేదా అసెట్ సర్టిఫికేట్ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అది కూడా రీసెంట్ అనగా 1/4/2020 తర్వాత ఏదైతే ఉంటుందో ఆ డేట్తో ఉన్న డాక్యుమెంట్స్ మాత్రం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అది కూడా ప్రస్తుతానికి సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ పంపిస్తే సరిపోతుంది. అట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్ టైంలో మాత్రం కంపల్సరీగా మీరు ఒరిజినల్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ప్రాక్టికల్ టెస్ట్ సమయంలో కూడా ఒరిజినల్ డాక్యుమెంట్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి అప్లికేషన్ ఫిల్ చేసినట్టయితే క్యాస్ట్ వైజ్గా ఆ క్యాస్ట్ను మళ్ళీ దాన్ని ఆల్టర్ చేయడానికి, మార్చుకోవడానికి ఛాన్సెస్ లేదు. ఓకే, ఇక మోడ్ ఆఫ్ సెలెక్షన్ మీరు గమనించినట్లయితే ప్రాక్టికల్ టెస్ట్ మీద కంప్లీట్గా ఉంటుంది ఈ సెలెక్షన్ అనేది. ప్రాక్టికల్ టెస్ట్ అయితే ఎవరైతే కంప్లీట్గా పాస్ అవుతారో వారికి మాత్రమే ఈ ఎగ్జామ్ దీనిలో ఎలిజిబిలిటీ ఉంటుంది జాయిన్ కావడానికి. ఇక దీనికి వచ్చేసి స్క్రీనింగ్ టెస్ట్ కండక్ట్ చేస్తారండి. అది మొత్తం 50 మార్కులకు ఉంటుంది స్క్రీనింగ్ టెస్ట్ అనేది. ఆ స్క్రీనింగ్ టెస్ట్ యొక్క డేటు, వెన్యూ అనేది కంప్లీట్గా NLCIL వెబ్సైట్లోనే పొందుపరుస్తారు. అక్కడ నుంచే మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఇక పోస్ట్ వైజ్గా కట్ ఆఫ్ మార్క్స్ నార్మల్గా మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి అన్రిజర్వ్డ్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకైతే 50% తెచ్చుకోవాలి, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళైతే 40% తెచ్చుకోవాలి, ఎస్సీ వాళ్ళైతే 40% తెచ్చుకోవాలి. ఇక ఆల్రెడీ ఎస్టీ వాళ్ళకి పోస్టులు లేవని చెప్పాము కదా, కాబట్టి వాళ్ళు అన్రిజర్వ్డ్ కేటగిరీ కిందకి వస్తారు. వాళ్ళలాగే వీళ్ళు కూడా 50% మార్క్స్ని కంపల్సరీగా క్వాలిఫై నేచర్లో తెచ్చుకోవాల్సి ఉంటుంది.
ఈ క్వాలిఫై నేచర్ బేస్ మీదనే వాళ్ళు ఒక మెరిట్ లిస్ట్ను తయారు చేస్తారు, షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళని. ఆ మెరిట్ లిస్ట్లో ఒరిజినల్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసిన వారికి మాత్రమే పోస్ట్లో వేకెన్సీ అని క్లియర్ చేస్తారండి. ఓకే, ఇక ఫైనల్ సెలెక్షన్ అనేది కంప్లీట్గా ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రకారంగా ఉంటుంది చెప్పాను కదా. ఆ మెరిట్ కూడా అఫీషియల్ వెబ్సైట్లోనే పొందుపరుస్తారు. ఆ అఫీషియల్ వెబ్సైట్లోనే మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక కాంపన్సేషన్ ప్యాకేజ్ గమనించినట్లయితే మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. నెలకు 38,000 రూపాయలు కన్సాలిడేషన్ పే ఇస్తారు. దీన్ని ఆర్డర్ చేయడానికి యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగానే, ఒకవేళ మీరు ఫర్దర్గా ఇంకో 2 years 3 years ఎక్స్టెండ్ చేసినట్టయితే నామ్స్ ప్రకారంగానే వాళ్ళకు ఆ ఇంక్రిమెంట్ అనేది కూడా ఉంటుంది. ఇక పిఎఫ్ అనేది యాక్ట్ ప్రకారంగానే ఉంటుంది. దీని యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లోనే ఉంటుంది మొత్తం చెప్తున్నారు. మెడికల్ ఫెసిలిటీ అనేది కూడా యాజ్ పర్ NLCIL మెడికల్ రూల్స్ ప్రకారంగా ఉంటాయి. అన్నింటినీ మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. అప్ టు 60 to 63 years వరకు ఎలిజిబుల్ ఇచ్చారు కదా, 65 అనేది, వారు కూడా ఈ మెడికల్ ఫెసిలిటీస్ క్లెయిమ్ చేసుకోవచ్చు. కాకపోతే మెడికల్ ఫిట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది నార్మల్ టైంలో అప్లై చేసుకోవడానికి ముందే. సంవత్సరానికి 12 రోజుల క్యాజువల్ లీవ్స్ ఉంటాయి, వాటిని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అనేది రెసిడెంట్ అకామిడేషన్ ఇస్తారు. ఒకవేళ అటువంటి రెసిడెంట్ అకామిడేషన్ ప్రొవైడ్ చేయలేని పక్షంలో మీకు HRA ఇస్తారు, హౌస్ రెంట్ అలవెన్సెస్ ఇస్తారు. జనరల్ కండిషన్స్ గమనించినట్లయితే మీరు ఇండియన్ నేషనల్స్ మాత్రమే అప్లై చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. అది కూడా క్యాండిడేట్స్ క్వాలిఫై నేచర్ ఉన్నవారు మాత్రమే ఎలిజిబిలిటీకి వారు మాత్రం అప్లై చేసుకోవాలి. డిపెండింగ్ అపాన్ NLC రైట్స్ అండ్ రిలేషన్స్ అన్ని కంప్లీట్గా NLCIL వాళ్ళు మాత్రమే ఎప్పటికప్పుడు చేంజ్ చేయడానికి కానీ రిలాక్స్ ఇవ్వడానికి కానీ వారికి మాత్రం రైట్ ఉంటుంది, ఎవరికి ఉండదు. ఓకే, ఇక ఎవరైతే కంప్యూటర్ టెస్ట్ కానీ ఈ ఎగ్జామ్ టెస్ట్లకు పాస్ వస్తారో వాళ్ళు ఓన్ అరేంజ్మెంట్ చేసుకోవాలి. ట్రావెల్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయరు, రీఎంబర్స్మెంట్ కూడా ఉండదు. క్యాండిడేట్స్ ఎవరైతే ఒరిజినల్ డాక్యుమెంట్ సబ్మిట్ చేయలేరో ప్రస్తుతానికి వారికి కొద్దిగా టైం ఇస్తారండి. ఆ టైంలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అది కూడా మీరు ఒక డిక్లరేషన్ ఫామ్ ఇవ్వాల్సి వస్తుంది. అట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్ టైంలో మీరు యాక్చువల్గా అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. ఒకవేళ అటువంటి డాక్యుమెంట్స్ ఇవ్వలేని వాళ్ళు జాయిన్ కావడానికి కొద్దిగా టైం ఇస్తారు. ఓకే, కాకపోతే కొన్ని సందర్భాల్లో ఛాన్సెస్ ఇవ్వకపోవచ్చు. అది కంప్లీట్గా NLCIL వాళ్ళ వెబ్సైట్ రిజర్వేషన్ దాని ప్రకారంగా ఉంటుందని చెప్తున్నారు. ఎవరైతే మెడికల్లీ ఫిట్ లేని వాళ్ళు కంప్లీట్గా వాళ్ళ క్యాండిడేట్స్ని రిజెక్ట్ చేస్తారు. సెలక్షన్కు ఎవరైతే విల్లింగ్ ఉన్నారో, ప్రాక్టికల్ టెస్ట్కు ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వారి నేమ్స్ మాత్రమే అఫీషియల్ వెబ్సైట్లో పొందుపరుస్తారు. వాళ్ళు మాత్రమే ప్రాక్టికల్ టెస్ట్కు వెళ్ళాల్సి ఉంటుంది. ఈ ప్రాక్టికల్ టెస్ట్ అనేది మీరు ఏవైతే డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తారో, అనగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి బేస్ మీదనే షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ని పిలుస్తారు. ఆ క్యాండిడేట్స్ మాత్రమే ప్రాక్టికల్ టెస్ట్కి వెళ్ళాల్సి ఉంటుంది. వాళ్ళు ఈ ప్రాక్టికల్ టెస్ట్కు ఒరిజినల్ డాక్యుమెంట్ని క్యారీ చేయాల్సిన అవసరం లేదు, ఫిజికల్ డాక్యుమెంట్స్ క్యారీ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే అట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్ టైంలో మాత్రం మీరు కంపల్సరీగా మీ ఒరిజినల్ డాక్యుమెంట్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక SC ST OBC నాన్ క్రిమినల్ లేయర్ వాళ్ళైతే ఒకవేళ వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ అదర్ దాన్ ఇంగ్లీష్ హిందీలో ఉన్నట్లయితే వారు దానిని ఇంగ్లీష్ లేదా హిందీలోకి తర్జుమా చేయాల్సి ఉంటుంది. తర్జుమా చేసి దాన్ని సెల్ఫ్ సర్టిఫై చేయాల్సి ఉంటుంది. ఓకే, ట్రాన్స్లేషన్ చేసి సెల్ఫ్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఎవరైతే NLCIL ఆల్రెడీ జాబ్ చేసి రిజైన్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి ఉంటుంది. కాకపోతే వాళ్ళు అట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్ టైంలో ఆల్రెడీ ఇదివరకు జాయినింగ్ ఇచ్చిన అపాయింట్మెంట్ లెటర్ లేదా ప్రమోషన్ ఆర్డర్ లేదా శాలరీ సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఇక వీటి కోసం కొన్ని హెల్ప్ లైన్ నెంబర్ ఇచ్చారండి. 04142255135 అనే హెల్ప్ లైన్ నెంబర్ ఉంది. దీనిని ఆల్ వర్కింగ్ డేస్ అంటే మండే నుంచి సాటర్డే వరకు 10 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు మీరు కాంటాక్ట్ అయ్యి మీ డౌట్ను క్లియర్ చేసుకోవచ్చు. దాంతోపాటుగా ఈమెయిల్ ID కూడా ఇచ్చారండి. online.recruitment@nlcindia.in ఈ అఫీషియల్ మెయిల్కి మీరు మీ డౌట్ని పంపించవచ్చు, వాళ్ళు మీకు రిప్లై ఇస్తారండి. ఓకే, ఇక హౌ టు అప్లై గమనించినట్లయితే అప్లికేషన్ ఫార్మాట్ని కంప్లీట్గా మీకు కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ అప్లికేషన్ ఫార్మాట్ మీరు డౌన్లోడ్ చేసుకొని దాన్ని కంప్లీట్గా ఫిల్ చేయాల్సి ఉంటుంది. దాంట్లో మీరు మీ ఫోటోను కంపల్సరీగా అఫిక్స్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మీరు పంపించాల డేట్ అడ్రస్ కూడా నేను కింద మెన్షన్ చేస్తాను. ఆ అడ్రస్ను ఎన్వలప్ కవర్ మీద రాసి పంపించండి. ఇక రీసెంట్ ఫోటోగ్రాఫ్ కంపల్సరీ కలర్ ఫోటోను అటాచ్ చేయాల్సి ఉంటుంది. అది కూడా 1/3/2021 తర్వాత దిగిన ఫోటోనే పెట్టాలి. ఓల్డ్ ఫోటో పెట్టొద్దు, బ్లాక్ అండ్ వైట్లో పెట్టొద్దు, కలర్ ఫోటోను పెట్టండి. ఇక డేట్ ఆఫ్ బర్త్గా మీరు ఏదైనా సర్టిఫికేట్ను బర్త్ సర్టిఫికేట్ లేదా SSL సర్టిఫికేట్ లేదా మెట్రికులేషన్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయొచ్చు. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కింద 10th క్లాస్ సర్టిఫికేట్ కంపల్సరీగా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ITA గ్రేడ్ వాళ్ళైతే ITA గ్రేడ్ సర్టిఫికేట్ మరియు మీ మార్క్ షీట్ ITA గ్రేడ్ మార్క్ షీట్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక క్యాండిడేట్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కంపల్సరీగా వాళ్ళ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ను కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అది కూడా మైనింగ్ మరియు
థర్మల్ ప్లాంట్లో వర్క్ చేసిన సర్టిఫికేట్ని అయితేనే యూజ్ ఉంటుంది. ఎందుకంటే ఆ స్పెసిఫికేషన్లో ఉన్న వాళ్ళు మాత్రం 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రం కాల్ చేస్తున్నారు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ని మీరు ప్రొడ్యూస్ చేయండి. ఇక అపాయింట్మెంట్ టైంలో ఎన్ఎల్సిఐఎల్ వాళ్ళు ఎవరైనా ఫార్మర్ ఎంప్లాయీస్ ఉన్నట్లయితే వాళ్ళ యొక్క అపాయింట్మెంట్ ఆర్డర్ కానీ ప్రమోషన్ ఆర్డర్ కానీ సబ్మిట్ చేయాల్సి ఉంటుందని చెప్పాం కదా, అది కంపల్సరీగా సబ్మిట్ చేయాలి. ఇక కమ్యూనిటీ సర్టిఫికేట్, రీసెంట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకు ఉన్నది వాళ్ళంతా కంపల్సరీగా మీ రీసెంట్ అనగా 1/4/2021 తర్వాత ఉన్న రీసెంట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ మాత్రమే ప్రొడ్యూస్ చేయండి. మీ ఆధార్ కాపీ కంపల్సరీగా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఇక ఎక్స్ సర్వీస్ మెన్ అయితే డిశ్చార్జ్ సర్టిఫికేట్ను ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు. ఇక అప్లికేషన్ ఫామ్ అన్నింటినీ ఇవి చెప్పాం కదా, కమ్యూనిటీ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, డిశ్చార్జ్ సర్టిఫికేట్, మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, ఇవన్నీ అలాంగ్ విత్ మీ అప్లికేషన్ ఫామ్ ఇవన్నీ పంపించాల్సిన డేట్ వచ్చేసి లాస్ట్ డేటు 14/6/2021. ఈ డేట్ లోపల మీరు కంపల్సరిగా వీటిని సెండ్ చేయాలి. కాకపోతే ఈ ఎన్వలప్ కవర్ పైన మీరు రాయాల్సి ఉంటుందండి, అప్లికేషన్ ఫర్ ఎస్ఎంఈ ఆపరేటర్ ఆన్ ఎఫ్టీఈ బేసిస్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 04/2021 అనేది మీ ఎన్వలప్ కవర్ పైన టాప్లో రాయాల్సి ఉంటుంది. ఎన్వలప్ కవర్ మీద అడ్రస్ రాయాల్సిన వచ్చేసి అడిషనల్ చీఫ్ మేనేజర్ హెచ్ఆర్ బార్ రిక్రూట్మెంట్ సెల్, హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్, కార్పొరేట్ ఆఫీస్, ఎన్ఎల్సి ఇండియా లిమిటెడ్, బ్లాక్ 1, నైవేలి, తమిళనాడు 607801 అనేది 2 అడ్రస్గా మీరు పెట్టాలి. ఓకే, తర్వాత మీరు ఫ్రమ్ అడ్రస్ కంపల్సరీగా మెన్షన్ చేయండి. ఓకే, ఫర్దర్గా మీకు ఏదైనా కమ్యూనికేషన్ పంపించాలనుకున్నట్లే మీ ఫ్రమ్ అడ్రస్కి వాళ్ళు రిటర్న్ చేస్తారు. దీంతో పాటుగా మీరు మీ అప్లికేషన్ ఫామ్లో మీ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి మరియు మొబైల్ నెంబరు మెన్షన్ చేయండి. ఫర్దర్గా మీకు ఏదైనా ప్రాసెస్ కమ్యూనికేషన్ చేయాలనుకున్నట్లయితే ఆ మొబైల్ నెంబరు మరియు ఈమెయిల్ ఐడికి మాత్రమే కమ్యూనికేట్ చేస్తారు. కాబట్టి కంపల్సరీగా వ్యాలిడ్లో అంటే వర్కింగ్లో ఉన్న మాత్రమే ఇవ్వండి. ఇక స్క్రూటినీ అనేది షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ను కంప్లీట్గా ప్రాక్టికల్ టెస్ట్ కోసము డాక్యుమెంట్లు ఏవైతే సబ్మిట్ చేస్తారో మీరు వాటి బేస్ మీదనే మార్క్స్ కన్సిడర్ చేసి షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ను ఈ స్క్రీనింగ్ టెస్ట్కి పిలుస్తారు. ఆ స్క్రీనింగ్ టెస్ట్కి మీరు వెళ్ళి ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది 50 మార్కులకి. ఓకే, ఇక ఏదైనా ఫర్దర్గా మీకు షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ కానీ సెలక్షన్ షెడ్యూల్ కానీ దాని యొక్క డేట్, వెన్యూ అనేది మీరు అఫీషియల్ వెబ్సైట్ అయిన www.nlcindia.in చెక్ చేసుకోవచ్చు. దాంతోపాటుగా మీకు ఈమెయిల్ పంపిస్తారు, SMS కూడా పంపిస్తారు. కాబట్టి మీరు ఏదైతే ఆన్లైన్ అప్లికేషన్లో ఫిల్ చేస్తున్నారో కంపల్సరీగా త్వరగా చెక్ చేసుకోండి. మీ ఈమెయిల్ ఐడి కరెక్ట్గా ఉందా లేదా, మీ మొబైల్ నెంబర్ కరెక్ట్గా ఉందా లేదా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకే, ఇక ఇంపార్టెంట్ డేట్స్ గమనించినట్లయితే మీరు అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 2/6/2021, అప్లికేషన్ పంపించాల్సిన చివరి తేదీ వచ్చేసి 14/6/2021. ఓకే, 14/6/2021 లోపల కంపల్సరీగా మీ అప్లికేషన్ ఫామ్ దాని మీద మీ కలర్ ఫోటోను అటాచ్ చేయాలి. దాంతోపాటుగా ఎడ్యుకేషన్ సర్టిఫికేట్, మీ డేట్ ఆఫ్ బర్త్గా ఏదైనా ఒక సర్టిఫికేట్, మీ ఐటీఐ చేసినట్లయితే ఐటీఐ ట్రేడ్ సర్టిఫికేట్, దాంతోపాటు మార్క్ షీటు, మీ ఏదైనా రిజర్వేషన్ క్లెయిమ్ చేస్తున్నట్లయితే ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళు, ఈ ఎకనామికల్ వీక్ సెక్షన్ వాళ్ళైతే వాళ్ళ యొక్క రీసెంట్ ఇన్కమ్ సర్టిఫికేట్ను ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. వీటన్నింటినీ దాంతోపాటుగా మీ ఆధార్ కార్డు కూడా కంపల్సరీగా డాక్యుమెంట్గా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ కార్డును వీటన్నింటినీ మీరు ఈ అడ్రస్కు పంపించాలి, ఈ అడ్రస్కు సెండ్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ పైన మీరు అప్లికేషన్ ఫర్ ద ఎస్ఎంఈ ఆపరేటర్ ఆన్ ఎఫ్టీఈ బేసిస్ అని అప్లికేషన్ పైన రాయాలి. ఓకే, కంపల్సరీగా మీరు మీ 2 అడ్రస్గా ఈ అడ్రస్ రాయాలి, ఫ్రమ్ అడ్రస్గా మీ అడ్రస్ రాయండి. దాంతోపాటుగా మీ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి కంపల్సరీగా చెక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా విజేత తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. దాంతోపాటుగా ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. దానివలన మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ప్రతి ఒక్క వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడడానికి వీలుగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ విజేత తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్.